మీడియాతో మాటలేంటి? కోర్టు ఆవరణలో మాట్లాడడంతో కవితపై న్యాయమూర్తి ఆగ్రహం. ఏదైనా చెప్పాలనుకుంటే విచారణ సమయంలో చెప్పాలని ఆదేశం. సిబిఐ కేసులో కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ, 14 రోజులు అడిగిన సిబిఐ ఈ నెల 23 వరకు విధించిన కోర్టు. గర్భకోశ సమస్య, హై బీపీ, అల్సర్తో బాధపడుతున్న బెయిల్ ఇవ్వండి. కవిత పిటిషన్ 22న విచారిస్తామన్న న్యాయమూర్తి. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని చెప్పి మీడియాతో కవిత అంటా ఉంది. మళ్ళీ పిడికిలు ఇక నువ్వు జై తెలంగాణ అనకు తల్లి, నీకు తెలంగాణకు సంబంధమే లేదు. అసలు నువ్వు చేసిన స్కామ్ కు పోనీ తెలంగాణలోనే చేయలే ఆ స్కామ్, పోయి ఢిల్లీలో చేతివి. జై ఢిల్లీ అను, ఇక జై లిక్కర్ అను, జై ఢిల్లీ జై లిక్కర్ అని. కానీ అసలు తెలంగాణ, జై తెలంగాణ అనేటువంటి పదాన్ని దయచేసి గౌరవ న్యాయస్థానం కూడా మా మాట మన్నించాలి. ఎందుకంటే ఈ జై తెలంగాణ నినాదం అనేది వాడకూడని పదం, ఆమె వాడకూడని పదం, తెలంగాణ ప్రజల మనోభావాలను మనోభావాలను కించపరిచే పదం అది.